హాయ్ ఫ్రెండ్స్, ఎస్పీ పాకశాలకు స్వాగతం. గుత్తొంకాయ కూర చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కేజీ, చింతపండు కొద్దిగా, ఆవాలు, జీలకర్ర, పసుపు పొడి, కారం పొడి, ధనియా పొడి, నువ్వులు, ఉల్లిపాయ, వెల్లుల్లి, నూనె, కరివేపాకు, ఉప్పు, కొబ్బరి 1 కప్పు. అంతేనండి దీనికి కావాల్సిన పదార్థాలు. ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి. కొబ్బరి, నువ్వులు ముందుగానే వేయించిండేది 2 స్పూన్లు వేసుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు 10, ఉప్పు టేస్ట్ తగినంత వేసుకోవాలి. పసుపు పొడి చిటికెడు, కారం పొడి 1 స్పూను, ధనియా పౌడర్ 1.5 స్పూన్ అండి. ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా అన్నీ నింపి పెట్టుకోవాలండి వంకాయలకి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని నూనె 2 స్పూన్లు వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి. వంకాయలు ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మసాలా నింపుకోవాలి. ఇలా చేసుకొని ఇందులో మసాలా నింపుకోవాలండి. కట్ చేసుకున్న వంకాయకి ఇలా మసాలా నింపుకోవాలి. ఇలా అన్నీ నింపుకోవాలండి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకోవాలండి. 1, కరివేపాకు కొద్దిగా, వేసుకొని ఒక్కొక్కటి వంకాయలు ఇలా వేసుకోవాలి. ఇలా కొద్దిగా బ్రౌన్గా కావాలండి. వేగిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న దాంట్లో ఉండింది కదండి, మిక్సీ జార్లోది వేస్తున్నాను కడిగి. ఇంకొద్దిగా వేసుకుంటాము. 2 గ్లాసులు వేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకోవాలండి. వంకాయలు ఉడికిన తర్వాత లాస్ట్లో వేసుకోవాలి. వంకాయ ఉడికిందండి. చివరన చింతపండు పులుసు వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత రెడీ అయిపోతుందండి గుత్తి వంకాయ కూర. గుత్తి వంకాయ కూర రెడీ అయిందండి. అన్నంలోకి, చపాతీకి, రోటీకి, జొన్న రొట్టెకి బాగుంటుందండి. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ.